హలో అండి, అందరికీ నమస్తే. ఎంత గార పట్టిన పండ్లైనా క్షణాల్లో తలతలా మెరిసిపోతాయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా మన ఇంట్లో దొరికేటువంటి సాధారణమైన ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా మనము తయారు చేసుకోవచ్చు. ఎంత నల్లగా పుచ్చుగా ఉన్నటువంటి పండ్లైనా సరే తలతలా మెరిసిపోతాయి. సో ఇందుకోసం మనం ముందుగా ఒక హాఫ్ చెంచా వరకు సాల్ట్ తీసుకోవాలండి. సాల్ట్ వల్ల ఏంటంటే మన దంతాల మీద ఉన్న పసుపు రంగు గార క్లీన్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చే వరకు టర్మరిక్ తీసుకోవాలండి, పసుపు తీసుకోవాలి. పసుపు కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి. ఎంత గార పట్టినా పుచ్చు పట్టిన పళ్ళైనా క్లీన్ చేసి దంతాలను మెరిసేలా చేస్తుంది. పసుపులో యాంటీసెప్టిక్ గుణాలు అనేవి అధికంగా ఉన్నాయండి. పసుపు మన దంతాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో సగం చెంచా ఉప్పు, సగం చెంచా పసుపు తీసుకొని ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇక ఇందులోనే సగం చెంచా వరకు ఆవ నూనె తీసుకోవాలండి. ఆవ నూనె అంటే మస్టర్డ్ ఆయిల్. ఆవ నూనె కూడా దంతాలను శుభ్రం చేయడానికి, దంతాలపై పేరుకుపోయినటువంటి గారెను క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆవాల నూనె సగం చెంచా వరకు తీసుకుంటే సరిపోతుందండి. ఆవాల నూనె దంతాలను శుభ్రం చేయడమే కాకుండా చిగుర్ల వాపును తగ్గించి చిగుర్ల నుండి వచ్చే బ్లడ్ని అరికడుతుంది. సో బ్రష్ చేసేటప్పుడు ఏంటంటే చిగుర్ల నుంచి బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది కదండి, అలా బ్లడ్ రాకుండా అరికడుతుందండి. సో ఆవాల నూనె కూడా ఔషధ గుణాలు అనేవి అధికంగా కలిగి ఉంటుంది. ఇక తర్వాత వచ్చే వరకు 1 ఇంచు వరకు అల్లం ముక్క తీసుకుంటే సరిపోతుందండి. అల్లంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి, చాలా మెడిసిన్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అల్లం వచ్చేసి మన దంతాలను ఎప్పుడు శుభ్రంగా ఉంచేలాగే చేయడమే కాకుండా మన దంతాలను ఎప్పుడు తెల్లగా ఉండేలాగా చేస్తుంది. అల్లం పైన ఉన్నటువంటి పొట్టంతా తీసేసి ఒక చిన్న రోట్లో ఈ విధంగా దంచేసేయండి. మనకు కొద్దిగా రసం వస్తే సరిపోతుందండి, సగం చెంచా రసం వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం తీసుకుంటున్న వాటిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మన హెల్త్కి అనేది ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. వేలు ఖర్చు పెట్టి మనము బయట నుంచి మెడిసిన్స్ అనేవి కొని తేవలసిన అవసరం లేకుండా ఈజీగా ఈ విధంగా ఇంట్లోనే దంతాలను మెరిపించేలాగా పేస్ట్ని రెడీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కచ్చా పచ్చాగా నూరేసేయండి. ఇక ఇందులో నుంచి రసం అనేది మనం చేత్తోనే పిండొచ్చు, లేదంటే టీ వడగట్టుకునేటువంటి జాలి గంటలు వేసి కూడా మనము రసం అనేది తీసుకోవచ్చండి. సగం చెంచా వస్తుందండి 1 ఇంచు అల్లానికి. ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇక మనం ఏమేమైతే యాడ్ చేసామో వాటన్నింటిని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ముందుగా సగం చెంచా ఉప్పు తీసుకున్నామండి, తర్వాత సగం చెంచా పసుపు, అర చెంచా ఆవాల నూనె, అదేవిధంగా అర చెంచా అల్లం నుంచి వచ్చినటువంటి రసం, వీటన్నింటినీ చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అంతా పేస్ట్ లాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. సో చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ హోమ్ రెమెడీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అనేది మీ వరకు చేరుతాయి అన్నమాట. సో ఇక ఇందులోనే ఈనో ప్యాకెట్ వేసుకోవాలండి. ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది దంతాలపై పేరుకుపోయినటువంటి గార పోవడానికి. సో ఈనో అయినా పర్లేదండి, లేదంటే బేకింగ్ సోడా అంటే వంట సోడా మనము దోశలో యూజ్ చేస్తూ ఉంటాం కదండి, వంట సోడా అయినా పర్లేదండి. రెండిట్లో ఏదైనా మీ ఆప్షన్. మనం తీసుకున్న వాటిలో ఎలాంటి కెమికల్స్ అదేవిధంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో ఇప్పుడు ఈ విధంగా ఈనో కూడా యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఈ రోజుల్లో ఏంటంటే వాటర్లో ఫ్లోరైడ్ అనేది మిక్స్ అవ్వడం వల్ల పండ్లు ఎంత తోమినప్పటికీ పచ్చగా పేరుకుపోయి ఉంటాయండి. సో ఈ విధంగా వారానికి 2 సార్లు అయినా సరే దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు అనేవి చాలా హెల్తీగా ఉంటాయి, చిగుర్లు అనేవి చాలా దృఢంగా ఉంటాయండి. ఎక్కువగా దంత సమస్యలు ఉన్నట్లయితే ఉదయం అదేవిధంగా రాత్రి పడుకోబోయే ముందు 2 సార్లు బ్రష్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ రెమెడీలో పేస్ట్ కూడా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఉందండి వీడియో, అప్పుడే అయిపోలేదు, స్కిప్ చేయకండి. సో ఇక ఏంటంటే మనం డైలీ నార్మల్గా పేస్ట్ తోటి ఉదయం అదేవిధంగా రాత్రి పడుకోబోయే ముందు 2 సార్లు బ్రష్ చేసినప్పటికీ వారానికి 2 సార్లు అయినా సరే ఈ విధంగా ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం కదండి, ఈ రెమెడీ తోటి బ్రష్ చేసామంటే డీప్గా క్లీన్ అవుతాయి అన్నమాట. పండ్ల మధ్యలో పెరిగిపోయినటువంటి గార నలుపు లాంటిది అరికడుతుందండి. ఇక మనం ఏ పేస్ట్ అయితే యూజ్ చేస్తామో ఆ పేస్ట్ తీసుకోండి. ఇప్పుడు మార్కెట్లలో రకరకాల పేస్ట్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. మీరు డైలీ ఏ పేస్ట్ని యూజ్ చేస్తారో ఆ పేస్ట్ని తీసుకోండి. సో ఇది వచ్చేసి స్టోర్ చేసుకోవడానికి వీలవుదండి. అప్పటికప్పుడు మిక్స్ చేసుకునేటప్పుడు మీరు కొద్దిగా యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఈనో లేదా వంట సోడా, కొద్దిగా ఆవాల నూనె, ఈ విధంగా కొద్దిగా ఉప్పు,
కొద్దిగా అల్లం రసం, ఆ తర్వాత మనం ఏ పేస్ట్ అయితే యూజ్ చేస్తామో ఆ పేస్ట్ని కొద్దిగా వేసుకొని అంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. సింగిల్ యూస్లోనే మీకు రిజల్ట్ అనేది అర్థమైపోతుంది. ఇక పేస్ట్ కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. సో మనము నార్మల్గా పేస్ట్ తోటి రోజు బ్రష్ చేసినప్పటికీ వారానికి 2 సార్లు ఈ విధంగా తయారు చేసుకొని బ్రష్ చేయడం వల్ల ఏంటంటే పండ్లు అనేవి చాలా క్లీన్గా, చాలా నీట్గా, అదేవిధంగా దంతాల నుంచి వచ్చేటువంటి ఆ బ్లడ్ని కూడా అరికడుతుంది, దంతవాపులను కూడా తగ్గిస్తుంది. సో ఈ విధంగా అంతా చక్కగా మిక్స్ చేసుకోండి. ఇది ఎక్కువ మోతాదులో అవసరం లేదండి, నేను చూపించడం కోసమని కాస్త ఎక్కువే తయారు చేశాను. ఇది ఒకసారి మనం ఈ విధంగా తయారు చేసుకున్నామంటే ఇంట్లో అందరూ యూజ్ చేసుకోవచ్చండి. ఇది డైలీ మనము యూజ్ చేయనక్కర్లేదండి. వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటే, వారానికి 2 సార్లు బ్రష్ చేస్తే ఈ రెమెడీతో సరిపోతుంది. ఇక మిగిలిన రోజంతా కూడా నార్మల్గా మనం పేస్ట్ తోటి బ్రష్ చేసేయచ్చండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్కి మీకే రిజల్ట్ అనేది అర్థమైపోతుంది చూడండి. మనం సింగిల్ బ్రష్లోనే మనకు రిజల్ట్ అనేది 100% అర్థమైపోతుంది. సో ఇక మౌత్ వాషర్లు అని చెప్పేసి మనము వేలకు వేలు ఖర్చు పెట్టి బయట నుంచి తేవాల్సిన అవసరం లేకుండా ఎలా తయారు చేసుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి. ముందుగా మీ రిజల్ట్ చూడండి. ఆ తర్వాత మౌత్ వాష్ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలి అది కూడా మన ఇంట్లో అవైలబుల్గా ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి అనేది చూసేద్దాం. ఇక చూస్తున్నారు కదండి ఎంత తెల్లగా వచ్చాయో. ఇక మౌత్ వాష్ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేయండి. దీనికోసం ముందుగా నార్మల్గా మనం డ్రింకింగ్ వాటర్ ఏవైతే ఉంటాయో ఒక చిన్న గ్లాస్ వరకు తీసుకోండి. ఇక ఇందులోనే నిమ్మ ఆకుల్ని తీసుకోండి. అంటే నిమ్మపండు చెట్టు ఆకులు ఉంటాయి కదండి, వాటిని 2, 3 లేదా 4 తీసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. అప్పుడే నిమ్మ ఆకుల్లో ఉన్నటువంటి సారం అంతా చక్కగా వాటర్కి పడుతుంది. ఇక జస్ట్ ఒక చిటికెడంతా సాల్ట్ వేసేయండి సరిపోతుంది. సాల్ట్ ఎక్కువ అవసరం లేదండి, ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. వందలు ఖర్చు పెట్టి బయట నుంచి మనము మౌత్ వాష్ లిక్విడ్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. నోరు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. దంత సంబంధితమైనటువంటి వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి. ఇక స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకుందాం. ఎక్కువ సమయం పట్టదండి, 2 నిమిషాల్లోనే చక్కగా వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అవుతుంది. చక్కగా మరగాలండి. సాల్ట్ అదేవిధంగా నిమ్మ ఆకులు చక్కగా వాటర్కి పట్టాలి. ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను 100% రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి, నేను వీడియో చేస్తాను. సో ఈ విధంగా చక్కగా మరిగించుకోవాలండి, ఎక్కువ సమయం పట్టదు. ఎప్పటికప్పుడు మనము ఈజీగా ఈ విధంగా తయారు చేసుకున్నామంటే ఎలాంటి మౌత్ వాష్ లిక్విడ్స్ అనేవి కొనాల్సిన అవసరం లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక నిమ్మ ఆకులు అనేవి అవైలబుల్గా లేకపోయినట్లయితే నిమ్మరసం కొద్దిగా వేసుకోండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసుకోండి సరిపోతుంది. ఈ విధంగా బాగా మరగాలి. ఇక కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు నోట్లో వేసుకొని పుక్కిలించేసేయటమేనండి. ఈ విధంగా పుక్కిలించడం వల్ల ఏంటంటే పండ్ల మధ్యలో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా పోతుంది. సో ఇంకా ఇలాంటి యూస్ఫుల్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.